ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి జీవితాన్ని మిగిలినటువంటి జీవితం, శాశ్వత జీవితం ఉంటుంటారు కదా. సో దాన్ని ఎటువంటి జీవితాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాం, ఏమిటి అనేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చాలా చిన్న విషయమే, క్లుప్తంగా కొన్ని వాక్యానుసారంగా మనం తెలుసుకుని ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక విచిత్రమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక చెట్టుని పెంచాడు, చాలా ఏపుగా పెంచాడు, అందంగా, ఆకర్షణీయంగా, ఎత్తుగా, మంచిగా ఏపుగా పెరగనిచ్చాడు, బాగా పెరగనిచ్చాడు ఒక చెట్టును. పెంచిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని నరికి ఇంటికి తెచ్చుకున్నాడు. వింటున్నారా? నేను స్టోరీ చెప్పట్లేదు, బైబిల్లో ఉన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక పొలంలో ఒక చెట్టును పెంచాడు, అది చాలా ఏపుగా పెరుగుతూ వచ్చింది. అలా పెరిగిన తర్వాత ఏం చేశాడంటే మంచిగా లావుగా, ఎత్తుగా, బాగా ఏపుగా పెరిగినటువంటి చెట్టుని నరికి ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేశారంట, మళ్ళీ ముక్కలుగా నరికాడు దాన్ని. ముక్కలుగా నరికిన తర్వాత అందులో మొదటి ముక్కను ఏం చేశాడంటే చక్కగా వంట చెరుగ్గా చేసుకున్నాడు అంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వంట చెరుగ్గా చేసుకున్నాడు అంటే కట్టెలుగా మార్చేసి వంట చేసుకోవడానికి ఉపయోగించుకుని ఓ ముక్కని దాంతో మంచిగా మాంసం వండుకున్నాడంట, తిన్నాడంట. వింటున్నారా? మంచిగా మాంసం వండుకున్నాడు, తిన్నాడు. ఓకే, అక్కడికి ఒక ముక్క అయిందనమాట. చాలా తృప్తి పొందాడు, చాలా టేస్టీగా ఉన్నదని చెప్పి ఆ యొక్క మాంసము వండుకొని తిని ఆనందించాడు. ఒక ముక్కతో పెద్ద చెట్టు, అందులో కొంచెం ముక్కను తీసి కట్టెలు పెట్టి పొయ్యి చేసుకుని వంట చేసుకుని తినేసాడు, మాంసం వండుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంట, ఇంకొంచెం ముక్క తీసుకున్నాడంట. ఆ చెట్లు కొంచెం మొక్క తీసుకున్నాడు, శుభ్రంగా తిన్నాడు, చక్కగా ఉన్నాడు. కాబట్టి కొంచెం చలికాలం కాబట్టి ఏం చేయడంట, ఆ చెట్టులో కొంచెం ముద్దును ఒక ముక్కను తీసుకుని దాన్ని కట్టెల కింద పేర్చి మంట వేసాడు. చలి మంట కాసుకొని చాలా ఆనందంగా సంతోషించడం మొదలుపెట్టాడు. గమనించాలి, ఒక చెట్టుని పెంచాడు, ఏపుగా పెరిగింది, పెరిగాక దాన్ని నరికాక ముక్కలు చేశాడు. అందులో ఒక ముక్క తీసి పొయ్యిలో మంట కింద వేసి చక్కగా కట్టెలతోటి వంట చేసుకుని మాంసం వండుకుని తిని తృప్తి పొందాడు. కొంత ముక్కను తీసేమో చలి మంట కాసుకున్నాడు. హల్లెలూయా, గమనించాలి ప్రియులారా. తర్వాత ఏం చేశాడంటే ఆ మంట ద్వారా మంట కాగాక నిప్పులు వస్తాయి కదా, దాంతో ఏం చేశాడంటే ఒక రొట్టెను కాల్చుకున్నాడు. ఆ రొట్టెను కాల్చుకొని మళ్ళీ ఆ రొట్టెలను తినడం మొదలుపెట్టాడు. తర్వాత ఈ విధంగా తనకు నచ్చిన పనులు అన్నీ చేసుకుంటూ వచ్చి ఆ ముద్దులోనే, ఆ చెట్టులోనే ఇంకొంచెం బాగా మిగిలిపోయింది కదా, అన్ని పనులు చేసుకున్నాడు, అన్నిటికీ వాడుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆ మొద్దును, ఆ భాగాన్ని ఏం చేశాడు అంటే ఆయన ఆ చక్కగా చెక్కని ఒక విగ్రహంలా చెక్కుకున్నాడు. గమనించాలి, ఒక దేవతలాగా చెక్కుకున్నాడు. చెక్కుకున్న తర్వాత ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క కడుపు నిండింది, చలిమంట తీరింది, అంతా అయిపోయింది కదా, ఇంకేమీ లేదు. అప్పుడు ఏం చేస్తాం మొదలుపెట్టాడంటే, ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఆ మొక్క అటుకొచ్చి దేవతగా చేసుకుని అప్పుడు పూజించడం మొదలుపెట్టాడంట. ఇదంతా కూడా యెషయా గ్రంథం 44వ అధ్యాయం మీరు చదివినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మిగిలిపోయిన చెక్కని చేసుకుని ఒక దేవతగా చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి పూజించడం మొదలుపెట్టాడంట. వింటున్నారా ప్రియులారా? ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఈ వృత్తాంతం అంతా కూడా చెప్పి దేవుడు ఇలా చేశాడు కదా, మరి ఈయనకి ఏం పేరు పెడదాం అని చెప్పి దేవుడు వీడికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరేంటో తెలుసా? బూడిద మొక్కే మనిషి. గమనించాలి, ఆ పేరేంటి తెలుసా? దేవుడు ఈయనకి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? బూడిద మొక్కే మనిషి. వింటున్నారా? బూడిద మొక్కే మనిషి అని చెప్పి ఆయన పేరు పెట్టాడంట. ఎవరు? దేవుడే పేరు పెట్టాడు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈ వ్యక్తిలానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా దొరికింది అనుకోండి, వాళ్ళకి ఏదన్నా జరిగింది అనుకోండి, ఫస్ట్
మనం తృప్తి పొందాలి, మనం ఆనందించాలి, మనకు మంచిగా జరగాలి, అన్నీ జరిగిన తర్వాత ఆ, అర్థమవుతుందా? తిని తృప్తి పొంది సంతోషించి అంత అయిపోయి మిగిలిపోయిన తర్వాత మిగిలినది ఏమన్నా ఉంటే దేవునికి, మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. ఆ? అన్నీ అనుభవించేసేసి మిగిలిపోయింది ఏమన్నా ఉంటే దేవునికి ఇచ్చి సమర్పించి అప్పుడు సంతోషిస్తూ ఉంటుంటారు చాలామంది కదా. అంత అయిపోయాక మిగిలింది ఏమన్నా ఉంటే అప్పుడు దేవునికి ఇచ్చి సంతోషిస్తూ ఉంటుంటారు చాలామంది. సరే, మీకు ఈ యొక్క విషయం అర్థమై ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. కానీ ఈ వైఖరి మంచిది కాదు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వైఖరి, ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? చాలా అద్భుతమైనటువంటి సందేశం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. అది మీరు చదువుకున్నట్లయితే ఆదికాండలోనే ఈ యొక్క విషయము చాలా స్పష్టంగా ప్రభు రాయించాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండంలో మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 32 అధ్యాయం 24 వచనం. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. హల్లెలూయా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడింది. యాకోబు అప్పుడు మిగిలిపోయాడు. మిగిలిపోయి ఏం చేస్తాడు? ఈయన దేవునితో పోరాడుతున్నాడు. తనకు కలిగిన ఆస్తి, అంతస్తు, పనివాళ్ళు, ఎవరెవరైతే ఉన్నారో, ఏదైతే ఉన్నదో అంతా ఏం చేశాడు? ఆయన పంపించేశాడు. నది అవతలకు పంపించేశాడు. అన్నీ పంపేశాక భార్యని, పిల్లల్ని అందరిని పంపేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఎస్సా, నేను ఒక్కడే ఉన్నాను, నేనే మిగిలాను, నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. విన్నారా? మిగిలిపోయినవాడు కానీ మోసగాడు కాదు, మొనగాడు. దేవునితో పోరాడాడు. కానీ మనం ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? యెషయా గ్రంథం 44 అధ్యాయంలోనూ అన్నీ చేశాడు. ఆయన అంతా సంతృప్తి అయిపోయింది. అంతా అయిపోయి చివరిగా మిగిలిన దాన్ని నెట్టుకొచ్చి దేవత కింద చేసుకుని సాష్టాంగపడి నమస్కారం చేసి పూజిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడితే చాలా సత్యాలు మనం నేర్చుకుంటాం. మిగిలినటువంటి జీవితం మిగిలిపోయింది, అంతా అనుభవించేసాం, అంతా అయిపోయాక చివరిది చాలామంది దేవుడికి ఇస్తారు. అది మంచిది కాదు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే అదనమాట. మీకు అందరికీ తెలుసు, రిటైర్ అయిపోయాకో, రిటైర్ అయ్యానండి పాస్టర్ గారు, ఇప్పుడు నా సాయశక్తిలా నేను దేవుణ్ణి సేవిస్తాను, నా జీవితాన్ని అంతా దేవునికి సమర్పించుకుంటాను. అదే ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారం అన్నమాట. ఈ మధ్యన చాలామంది ఇదనమాట, అంత అయిపోయింది, ఇంకేంది ఉద్యోగం చేసాం, అన్నీ అయిపోయింది, లోకంలో జీవించేసాం కాబట్టి ఇంకా మిగిలిన శాశ్వత జీవితాన్ని మిగిలిన జీవితం కనుకంటే శాశ్వత జీవితాన్ని దేవునికి సమర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మ్యాంగో మీకు ఇచ్చామనుకోండి, మ్యాంగోలో పీలు ఉంటుంది, గుజ్జు ఉంటుంది, టెంక్ ఉంటుంది. అర్థమవుతుంది కదా? మ్యాంగోలో పైన తొక్కు ఉంటుంది, లోపల జ్యూస్ గుజ్జు ఉంటుంది, దాని లోపల ట్యాంక్ ఉంటుంది. ఆ పీల్ అదేదైతే పైన తొక్కుందో తీసి పడేసి ఆ గుజ్జు అంతా తినేసి చీకేసి ట్యాంక్ అంతా చీకేసి ఈ ట్యాంక్ ఇస్తానంటే ఎలా ఉంటుంది? అలాగే మాట మన జీవితాలు చాలామంది ఈ రోజున వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి చేయవలసింది చేసి అంతా జరిగిపోయి అన్నీ అయిపోయాక చివరిగా వచ్చి చివరి శాశ్వత జీవితాన్ని దేవునికి సమర్పించాలనుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అన్నీ జరిగిపోయాక అన్నీ అయిపోయాక కాదు, ఏమీ లేకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున అన్నీ అయిపోయాక, అన్నీ జరిగిపోయాక, అంత అయిపోయాక శాశ్వత జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? లేకపోతే మీ మొదటి జీవితాన్ని, ప్రథమ ఫలాన్ని అందుకే కదా ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడపాలనేటువంటిది. ఇప్పుడు మంచిగా నిద్రపోయి నేను మొత్తం అంతా తీరాక 6 7 లేసి దేవుని సందులో గడపడం ఆఫ్టర్ అది ఎవరైనా చేస్తారు. అర్థమవుతుందా? నువ్వు సంపూర్ణంగా నిద్రపోయాక మిగిలినటువంటి సమయాన్ని దేవునితో గడపడం అది కాదు. నీవన్నీ కూడా అనుభవించాక అప్పుడు దేవుని దగ్గరికి రావటం కాదు. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేవాలి. దేవుని సందులో మనం మొట్టమొదటి గంట దేవునికి ఇవ్వాలి, చివరి గంట కాదు. పడుకునే ముందు ప్రార్థన ఎవరైనా చేసుకుంటారు,
కానీ అందరూ లేవకముందు లేచి ప్రార్థించాలి చూడండి, అది దేవునికి విలువైనటువంటిది. హల్లెలూయా. చివరి స్థానం వేరు, మొదటి స్థానం వేరు. నువ్వు నిద్రపోవలసిన చేపు నిద్రపోయావు, లేచావు, బ్రష్ చేసుకున్నావు, స్నానం చేసుకున్నావు, ఉద్యోగానికి వెళ్ళావు, ఇది అది అన్నీ చేసేసేసి జీవితాంతం అంతా కూడా జీవితంలో ఇచ్చిన టైం అంతా గడిపేసి ఇంకా అలసిపోయి పడుకునే ముందు ప్రభువా ఈరోజు అంతా నన్ను కాపాడ వందనాలు, ఇది ఎవరైనా చేస్తారు ప్రార్థన. వింటున్నారా? ఇటువంటి ప్రార్థనలు ఎవరైనా చేస్తారు. కానీ దేవుడు ఆశించేది ఏంటంటే తెలుసా, డేలో నువ్వు పడుకునే ముందు చివర చేసే ప్రార్థన కాదు, చెయ్యాలి చేయకూడదని కాదు, కానీ దానికంటే విలువైనది ప్రథమ గంట, ప్రథమ స్థానం. హల్లెలూయా. వింటున్నారా? ప్రథమ స్థానం, మొట్టమొదటి గంట, మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అదే క్రొవ్విన గంట, అదే విలువైన గంట. హల్లెలూయా. ఏం చేస్తారు పూర్వకాలం? బలి నర్పించే ముందు ఏదైనా ఎద్దుని ఏదైనా వధింతే అందులో శ్రేష్టమైన కొవ్వు అంతా తీసి అది దేవునికి సమర్పించి చేసేవారు. అలాగే ఈరోజు నీ జీవితంలో శ్రేష్టమైన గంట ఏది, శ్రేష్టమైన సమయం ఏది, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటిది ఏది, అది దేవునికి సమర్పించాలి. అప్పుడు మనం దేవుణ్ణి గణపరిచిన వారు మొత్తం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభుత్వాన్ని ప్రభువుని సేవించేవారు కొందరున్నారు. ఇలాంటి వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పని చేసుకుంటారు. దానియేలు చూడండి, ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, కానీ ప్రభుని కూడా సేవించాడు. పక్కన పెట్టేసి వెళ్ళి పని. శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వబడ్డాయి దానియేలు ద్వారా. వాళ్ళు జాబులు చేసుకుంటూనే ఉన్నారు, దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇలాగా కాటికి కాళ్ళు కూటికి చేతులు అంటారు కదా, ఒక సామెత ఉంటుంది కదా. అప్పుడు దేవుని పని చేస్తామని చెప్పి చాలామంది చెప్పడం చాలా విచారకరమైన విషయం అనమాట. అంతా అయిపోయాక చివరి సమయం అనేటువంటిది చాలా అసలు విలువైనటువంటిది అనమాట, చివరి సమయం. కాబట్టి నీ జీవితంలో మొదటి సమయం దేవునికి ఇస్తున్నామా, చివరి సమయం దేవునికి ఇస్తున్నావా? హల్లెలూయా. వింటున్నారా? మొదటి సమయాన్ని దేవునికి ఇస్తున్నారా, చివరి సమయాన్ని దేవునికి ఇస్తున్నారా? ఇది చాలా విలువైనటువంటి విషయంగా మీరు భావించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అలా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని చూద్దాం. మనం ఒక మనిషి జీవితం ఎప్పుడు ప్రారంభించబడుతుందండి? యేసు ప్రభు వారు పుట్టాడు, 30 సంవత్సరాల వరకు కనపడలేదు ఎవరికి. అంటే 8వ సంవత్సరం వరకు ఉన్నా కానీ 8 నుంచి 30 సంవత్సరాలు అంటే దగ్గరగా ఎంత అండి? 18 సంవత్సరాలు కనపడలేదు. 18 సంవత్సరాల తర్వాత అంటే 30 సంవత్సరాలు ఆయన పరిచర్య ప్రారంభించాడు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే చక్కగా పరిచర్య చేసి యవ్వన కాలంలో సిలువేయబడ్డాడు యేసుప్రభు వారు. అర్థమవుతుంది మీ అందరికీ కూడా? యవ్వన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువేయబడ్డాడు. అలా కాకుండా యేసుప్రభు వారు శుభ్రంగా మంచిగా జీవించేసి ఈ లోకంలోను 50, 60, 70, 80, 90, 100 సంవత్సరాలు వచ్చాకో, వృద్ధాప్యం వచ్చాకో, ఒకవేళ ఆయనగిరి మనకు సమర్పించుకున్నట్లయితే, వృద్ధాప్యంలో యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చినట్లయితే మనం లెక్క చేసేటువంటి వాళ్ళం కాదు. 33.5 సంవత్సరాల వయసులో మంచి యవ్వన కాలంలో తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు సమర్పించాడు. వృద్ధాప్యంలో కాదు, చివరి దశలో కాదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. 33.5 సంవత్సరాల వయసులో ప్రాణం పెట్టాడు, కానీ వృద్ధాప్యంలో కాదు, జీవితం అంతా జీవించేసే కాదు, అంత అనుభవించేసే కాదు. స్టార్టింగ్లోనే, జీవితం ప్రారంభ దశలోనే ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు సమర్పించాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి ఏం సమర్పిస్తూ ఉన్నాం? ఎర్లీ అవర్స్ చీకటితోనే హల్లెలూయా దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నామా? అందరూ లేచి పనులు చేసుకుంటున్నాడు, మనం లేచి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? వింటున్నారా? అందరూ లేచి పనులు చేసుకుంటూ ఉన్నారు, లోకమంతా లేచి వంట చేసుకుంటుంది, ఇంట్లో పని చేసుకుంటున్నారు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు. అదేం పెద్ద గొప్ప కాదు. మరి ఏంటంట? అందరికంటే ముందు లేచి, అందరూ లేవకముందే లేచి హల్లెలూయా మొదటి స్థానం, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంకొక విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. నూతన నిబంధనలో అపోస్తుల కార్యములు ఆ, అపోస్తుల కార్యములు దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన నిబంధనలో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అనే సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. సేమ్ స్టోరీ. ఆయన చెట్టు ఎలాగైతే ఇక్కడ పొలం అనమాట. పొలం అమ్మారు, వాళ్ళు అంతా చేసుకున్నారు. ఏం చేయాలని చేసుకుని చూడండి, భార్య ఎరుకనేవాడు దానిలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. 3వ వచనం మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? గమనించాలి. వాళ్ళు పొలం అమ్ముకున్నారు, వాళ్ళ ఇష్టం, ఏం చేసినా ఎవరు కాదనరు. మేము ఇంతకు అమ్ముకున్నామండి, ఇంత ఉన్నదానంటే బాగుండేది. దేవుడు వాళ్ళని అడగలేదు. అందరూ చేస్తున్నారు కదా, మనం కూడా చేసేద్దాం, అందరూ దేవుడు కొనికిస్తున్నారు, మనం ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే, జాగ్రత్తగా వినాలి, అందరితో పాటు ప్రేరేపించకుండానే, దేవుడు ప్రేరేపించలేదు, వాళ్ళకి వాళ్ళే తీసుకున్నారు మంచి నిర్ణయం, కానీ ఖచ్చితంగా చేయలేకపోయారు. అమ్మరి పొలం సేమ్ స్టోరీ, 44వ అధ్యాయంలో స్టోరీ లాగానే ఆ యొక్క ధరని ఏం చేశారంట, కొంత తీసి దాచుకున్నారంట. మిగిలినటువంటిది వాళ్ళు దాచుకోగా ఏదైతే మిగిలిందో అది పట్టుకొచ్చి దేవుడికి ఇచ్చారంట. అది గమనించినటువంటి ఆయన ఏమంటా ఉన్నాడు పేతురు గారు, దేవుని ఆత్మ ఎందుకు మోసం చేశారు అన్నారు. చూడండి, డబ్బులు ఇచ్చి చావు కొనుక్కు తెచ్చుకున్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. పొలం అమ్మి చావు కొనుక్కు తెచ్చుకున్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి, భార్యాభర్తలది. భయంకరమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ అననీయ సపీరాలు దేవుని కోసం పొలం అమ్మారు, అమ్మిన దానిలో సగం దాచుకున్నారు, సగం దేవునికి ఇచ్చారు. వీరి ప్రధాన పాపం ఏంటంటే సగం దాచుకోవటం అన్నమాట. దాచుకోవటం, సేవింగ్ తప్పు కాదు, సమర్పించుకున్నది చెల్లించకపోవటం తప్పు. అర్థమైందా? సేవింగ్, దాచుకోవడం తప్పు కాదు, కానీ దేవునికి చెల్లిస్తారన్నది దాచుకోవడం తప్పు. ఇక్కడ గమనించాలి ప్రియులారా. కాబట్టి దైవజనునితో అబద్ధం చెప్పారు, ప్రాణం పోగొట్టుకున్నారు. చాలామంది దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం అవ్వచ్చు, ఇంకా ఏవో కొన్ని సమర్పణలు ఉంటాయన్నమాట, అవి దొంగిలిస్తూ ఉంటుంటారు. నేను భయపెడతలేదు ఎవరిని కూడా, వాక్యంలో ఉన్న విషయాన్ని తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను. కారణం అడిగితే మిగలలేదంటారు. ఎంత అండి? చిన్న జీతం అండి. చూసారా, దేవునిది అది. మీరు ఎలా దొంగిల్చున్నారంటారని మలాకి 3:10 స్పష్టంగా ఉంటుంది అనమాట. అక్కడ మీరు దేవునికి ఏ దొంగిలిచ్చినారంట. అయితే ఇక్కడ గమనించాలి, మన ఇంటికి ఎవడన్నా భిక్షగాడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? తిన్నదేమన్నా మిగిలిపోతే పడేస్తాం, మిగిలింది ఏమైనా ఉంటే భిక్షగాడికి పెడతాం. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మన జీవితంలో మనకున్న అవసరాలన్నీ తీరిపోయాక, వింటున్నారా, మనంతా తినేసాక మిగిలిపోయాక, మన ఖర్చులన్నీ అయిపోయాక అప్పుడు దేవునికి ఇస్తే దేవుడేం భిక్షగాడు కాదు. గమనించాలి. అంటే చాలామంది యొక్క ఆలోచన ప్రవర్తన ఇలా ఉంటుంది కాబట్టి నేను అది చెప్పవలసి వస్తుంది. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడు భిక్షగాడు కాదు. నువ్వు అన్నీ అనుభవించి చివరిలో దేవునికి ఇవ్వటానికి, ఆ విధంగా దేవుడు చూసి దాన్ని బట్టి ఆనందించేటువంటి వాడు కాదు మన దేవుడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గమనించాలని చెప్పేసి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రప్రథమంగా దేవునికి ఇవ్వాలి, ఇవ్వాల్సిందే, మిగిలింది మనం వాడుకోవాలి. ఒక సేవకుడు అన్నమాట, నేను దశంభాగం ఇవ్వటం దేవుడికి, అసలు నాది ఎక్కడ, అంతా దేవుడిదే, కాబట్టి నన్ను మొత్తం నేను దేవునికి ఇచ్చేస్తాను. గమనించాలి. కోల్గేట్ గారు ఏం చేశారంటే తెలుసా, దశంభాగం దేవుడికి ఇవ్వటం కాదు, సంపాదన అంతా దేవునికి ఇచ్చేసి అందులో దశంభాగం ఈయన వాడుకోవడం ప్రారంభించాడు. గొప్పడైపోయాడు ప్రపంచంలో. ఆయన లేకపోయినా ఇప్పటికీ కోల్గేట్ పేస్ట్ ఉందా లేదా? ఒక మనిషి పేరేది కోల్గేట్. ఒక కోల్గేట్ అనేది ఒక మనిషి పేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం ఇలా చూసినట్లయితే. నెంబర్ 1,
మిగిలినటువంటి జీవితం ఇవ్వలేదు యేసుప్రభు వారు. నెంబర్ 2, ఇక్కడ మిగిలినటువంటి ధనం ఇచ్చారు వీళ్ళు, కానీ దేవునికి అది ఇష్టం కాదు. మిగిలినటువంటి ధనం కాదు, ప్రథమ ఫలం, దశమ భాగం దేవునికి ఇవ్వాలంట. ఓకే. రెండవది, మూడో విషయం మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉన్నది, చదువుదాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. వింటున్నారా? నిన్నే ప్రార్థిస్తున్నాను, వేకువరెక్కవల ధరించి నేను ఎగిరిపోతాను నా దేవుని సన్నిధికి. ఇట్లా ఎన్నో అద్భుతమైన మాటలు ఉంటాయి. లేచి నువ్వు రేయి మొదటి జాము, యూదుల క్యాలెండర్ ప్రకారం రోజు 6 గంటలకు ప్రారంభించబడుతుంది వాళ్ళకి. మనకి మిడ్-నైట్ 12కి ఎలాగో వాళ్ళకి 6 గంటలకి. వాళ్ళు ఏంటంటే అలాగ ప్రారంభించబడినటువంటి మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి అని ఆశ అంట వాళ్ళకి. ఇది బైబిల్ ఉంది, రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించడం నీ హృదయాన్ని కుమ్మరించు. రేయి మొదటి జాము అంటే ఆ రోజు ప్రారంభించబడిన మొదటి గడియనే దేవునికి ఇచ్చేసేయి, దేవునితో గడుపు. హల్లెలూయా. వింటున్నారా? ఇది చాలా అమూల్యమైనటువంటి సత్యం, అద్భుతమైన సత్యం. మొదటి మిగిలిపోయింది కాదు, చివరి కాదు. కాబట్టి ఈ రోజున మొదటిది ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. చాలామంది 24 గంటలు ఉంటాయి, మిగిలినటువంటి సమయం ఏదైనా ఉంటే అది దైవ కార్యక్రమం కోసం ఉపయోగిస్తారు. 24 గంటలు ఉంటాయి, ఎన్నెన్నో పనులు చేసుకుంటారు. ఏదైనా సమయం మిగిలితే అప్పుడు ప్రార్థన చేస్తాం, చర్చికి రావటం చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఏమన్నాడు ఈయన, దేవా, మూడో వచనం, కీర్తన 5:3, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాసిందును. ఉదయము ఎర్లీ మార్నింగ్ లేచి కాచిందును. హల్లెలూయా. ఒక్కోసారి ఇంటర్నెట్ సమస్య, ఏదో సమస్య వచ్చి కొంచెం కార్యక్రమాలు లేట్ అవుతుంటాయి. చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఐఎమ్ వెయిటింగ్ అని. కొంతమంది అయితే ఎక్కడ వస్తారని పడుకుంటుంటారు. చూసారా? ఇక్కడే మన యొక్క సహనము బయటపడుతుంది, మన యొక్క ఆశ బయటపడుతుంది. ఆశపడే ప్రాంతం ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు దేవుడు. ఏ ఆటంకం వచ్చిందో ప్రార్థన చేద్దాం, దేవుడు ఆటంకం నుంచి విడిపించి దీన్ని మన మధ్యలో అది ఆశ అన్నమాట. రావట్లేదులే, హాయిగా పడుకుందాం. ఇది సైతానుడు ఏం చేస్తాడు, ఏమి రాదు, ఇంక అవ్వదు, ఇంక జరగదు, ఇంక నీకు పిల్లలు పుట్టరు, ఇంక నీకు ఉద్యోగం రారు, ఇంక నీ జీవితం కార్యం జరగలే, పడుకో హాయిగాను. నో, పోరాడు. పడుకుంటున్నావా, పోరాడుతున్నావా? అమ్మ వింటున్నారా? చాలా అద్భుతమైన సందేశం. పడుకుంటున్నావా, పోరాడుతున్నావా? పోరాడుతున్నావా? పడుకునేవాడు ఎవరు పట్టించుకోరు, కానీ పోరాడేవాడిని మాత్రం జాగ్రత్త, భయపడతారు ఎవరికైనా సరే. సైతానుడు పోరాడేవాడికి భయపడతాడు, పడుకునేవాడిని పెద్దగా పట్టించుకోడు. పోరాడినోడు గెలుస్తాడు, పడుకున్నాడు ఓడిపోతాడు. ఈ రోజున మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ విషయాలు నేను చెప్తూ ఉన్నాను. పడుకుంటున్నారా, పోరాడుతున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం. మిగిలినటువంటి దేవునికి ఇవ్వటం కాదు. 7 గంటలు పడుకోవాలండి, 8 గంటలు పడుకోవాలండి, 8 గంటలు తీరాక, నిద్ర తీరాక, మత్తు తీరాక, ఆకలి ఉండగానే అన్నం మానేసేది. విన్నారా? కడుపు నిండా తినేయటం కాదు, ఫుల్గా ఇక్కడ దాకా తినేసి అప్పుడు దేవుని శుద్ధించాలంటే నిద్ర వస్తుంది. అట్లా కాకుండా ఆకలి ఉండగానే, ఇంకా అన్నం తినిపించాలని ఉండగానే మానేస్తే ఆరోగ్యంగా ఉంటాం, అత్యధిక కాలం బ్రతకగలుగుతాం. నువ్వు ఎంత తినాలో అంత తినేసి, ఎంత తినాలనిపిస్తే అంత తినేసేసి ఆరోగ్యం కాదు అది. ఇంకా తినాలని ఉంది, ఇంకా ఆశ ఉన్నది, ఇంకా పొట్టలో ఎలుతున్నది అనగా మానేసేసేసేది. అప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. అంతేగాని సంతృప్తిగా ఎంత తినాలో అంత తినేసేస్తే గొప్ప అనుకుంటారు చాలామంది. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదం. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా, గొర్రెల కాపరిగా ఉన్న మొదటి స్థానం దేవునికే, మహారాజు అయిన మొదటి స్థానం దేవునికే.
హల్లెలూయా, హల్లెలూయా. వినాలి. గొర్రెల కాపరిగా ఉన్న మొదటి స్థానం దేవునికే, మహారాజు అయిన మొదటి స్థానం దేవునికే. నీ పరిస్థితి మారొచ్చు, నీ స్థితి మారొచ్చు, నీ ఉద్యోగం మారొచ్చు, నీ ఇల్లు మారొచ్చు. అమ్మగారి ఇంట్లోంచి అత్తోరింటికి వెళ్ళి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు హైదరాబాదు, బెంగళూరు ఎక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే దేశం వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నువ్వు ఏ స్థితిలో నేనున్నా అంటారు కదా. పౌలు శీలలంట జైల్లో పెట్టారు, బంధకాల్లో వేస్తే వాళ్ళు ఏం పాడుతున్నారు? ఏ స్థితిలో మేమున్నా, ఏ సమయమందైనా స్తుతి పాడేదా, స్తుతి పాడేదా, నా ప్రియుడేసు క్రీస్తుకు ఆరాధన, 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 గొర్రె పిల్ల క్రీస్తుకు ఆరాధన. ఆరాధన చేస్తాం మేము ఎప్పుడు, ఏ సమయం అందైనా సరే. అర్ధరాత్రి అయినా పర్లేదు, ఏ స్థితిలో ఉన్నా సరే. కాళ్ళకు బొండలు వేశారా, బంధించారా, హింసించారా, కొట్టారా, వీపు చీల్చారా, రక్తం కారుందా, ఏదైనా మాకు అనవసరం. మేము దేవునికి ఆరాధన చేస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ పవర్ఫుల్ మ్యాన్స్ అండ్ వాళ్ళు. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా. మొదటి స్థానం ఇవ్వాలి, మొదటి సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే మిగిలినటువంటి తలాంతులు. ఏంటి తలాంతులు అంటే, మిగిలిపోతాయి కొన్ని తలాంతులు. మరి పాట పాడగలిగేటువంటి తలాంతం ఉంటుంది చాలామందికి. దేవుని సందులో దేవుని మహిమ, అక్కడి స్వరము చక్కటి ఇవన్నీ ఉంటాయి. కానీ వింటున్నారా జాగ్రత్తగాను? వాళ్ళకి అంతా ఉంటుంది, కానీ ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వరు ఆ సమయాన్ని, దేవునితో గడపరు. అలా జాగ్రత్తగా గమనించాలి. ఆ సమయాన్ని దేవునికి ఇవ్వరు, దేవునితో గడపరు. వయసు అంతా కూడా గడిచిపోయాక చివరికి పళ్ళు ఊడిపోయాయి. ప్రభువా అనలేరు మాట. పళ్ళు ఉంటాయి కదా, ప్రభువా పాడాలనుంది కానీ మోకాలు చెప్పులన్నీ అరిగిపోతాయి. ప్రభువా పరుగులు తీయాలన్నది నీకోసం, కానీ కాళ్ళు సహకరించట్లేదు. చాలామందికి ఉండేటువంటిది అనమాట. చక్కటి వాయిద్యం వాయించగలుగుతారు, చక్కటి ఇవన్నీ చేయగలుగుతారు. కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలి. మీరు చక్కటి కవితలు రాయగలుగుతారు, చాలా చాలా తెలివితేటలు ఉంటాయి. చక్కటి రాతలు రాయగలుగుతారు, చక్కటి ఇవన్నీ కూడా తలాంతులు దేవుడిచ్చినవి. ఇవన్నీ ఏం చేస్తారని చాలామంది అమ్ముకుంటూ ఉంటుంటారు. వింటున్నారా? అమ్ముకోవటానికి ఉపయోగించుకుంటారు, కానీ దేవునికి మహిమపరచడానికి ఉపయోగించుకోరు. హల్లెలూయా. అమ్ముకుంటూ ఉంటుంటారు. అవన్నీ అమ్ముకొని నమ్ముకున్నటువంటి దేవుని మర్చిపోవటం చాలా శోషనీయం, చాలా బాధాకరమైన విషయం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని, దేవుడు నీకు ఇచ్చిన వయసుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఇవన్నీ అమ్ముకుంటున్నావా? నమ్ముకున్న దేవునికి ఏమిస్తున్నావు నువ్వు? అమ్ముకుని నమ్ముకున్నటువంటి దేవుడిని మర్చిపోవడం చాలా భయంకరమైన విషయం అన్నమాట. తమ యొక్క స్వరాలను, ధనాలను, శరీరాలను, సమస్తమును శాశ్వతమైనటువంటి దేవునికి కాకుండా అశాశ్వతమైనటువంటి దయ్యానికి అంకితం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవునికి సమర్పించాలి. మొదటి స్థానం మొదటిది. ఒక మనిషి అంట ఒక 70 సంవత్సరాలు జీవించాడు అనుకుందాం. నా ఉద్దేశం 75 జీవించాలని కాదు, ఖచ్చితంగా 120 years మనం జీవించాలి. హల్లెలూయా. సగటున జస్ట్ 75 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి. 75 సంవత్సరాల్లో మనిషి 28 సంవత్సరాలు నిద్రగా పెడతాడు. చూడండి, అత్యధిక భాగం నిద్ర, రెస్ట్, రిలాక్స్. చూడండి, నిద్రకి 28 సంవత్సరాలు, 78 సంవత్సరాలు, 28 సంవత్సరాలు నిద్రకి వెళ్ళిపోతుందంట. అందులో 19 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు 28 సంవత్సరాలు నిద్రపోయింది. 19 సంవత్సరాలు ఏం చేస్తారంటే తనకి ఇచ్చిన ఉద్యోగమో పనో ఏదో చేసుకుంటూ దాంట్లో గడిపేస్తారంట. నెక్స్ట్
ఒక 6 సంవత్సరాలు ప్రయాణాలు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇవి ఈ ప్రయాణాలకు 6 సంవత్సరాలు గడిచిపోతుంటుందంట. 6 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఈ ప్రయాణాలు చేయడానికి మేకప్ వేసుకోవాలి కదా, తయారవ్వాలి కదా. 6.5 సంవత్సరాలు అలంకరణకు సరిపోతుందంట మనిషి జీవితంలో. 6.5 సంవత్సరాలు అలంకరించుకోవడానికే సరిపోతుందంట. గమనించాలి. ఈ 75 సంవత్సరాలు 9 గంటలు మనిషి వినోదానికి, నవ్వుకోవటానికి, విహారయాత్రలకి, సంతోషించడానికి, పార్కులు అట్లా ఈ యొక్క వినోదానికి కామెడీస్ చూస్తారు. ఇవన్నీ ఇలాగ 9 సంవత్సరాలు వినోదానికి పెడుతున్నారు 75 సంవత్సరాల మనిషి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే తినాలి కదా, మెయిన్ తిండి. 6 సంవత్సరాలు తినటానికి పెట్టేస్తున్నాడంట. 75 సంవత్సరాలు 6 సంవత్సరాలు తినటానికే పెడుతున్నాడంట. మరి ఇంకెంత మిగిలింది అనుకుంటున్నారు? 6.5 సంవత్సరాలు అలంకరించుకోవడానికి వెళ్ళిపోయింది కదా, ఇంకెంత మిగిలింది అనుకుంటున్నారు మీరు? 75 సంవత్సరాల్లోనూ కేవలం 6 నెలలు మిగిలిందంట. 6 నెలలు 75 సంవత్సరాల్లో మనిషి దేవునికి ఇచ్చేటువంటిది, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి ఇచ్చేటువంటి సమయం 6 నెలలు. దైవారాధనకు అతి తక్కువ సమయం కేటాయించుకున్నప్పుడు చూడండి, అది కూడా కొంతమంది ఆరాధించడానికి సమయం లేదంటారు. చూసారా ఏం చేస్తారంటండి? ఆరాధించడానికి సమయం లేదంటారు. ఈ సమయాన్ని కూడా సరిగ్గా దేవునికి సమర్పించుకోలేకపోతున్నారు చాలామంది. ఇది చాలా అమూల్యమైన సందేశం, అద్భుతమైన సందేశం. దేవుడు నీకు ఇచ్చినటువంటి వయసును కానీ, ఉద్యోగాన్ని కానీ, సమయాన్ని కానీ, శరీరాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, సమస్తాన్ని ఎలా వాడుతున్నారు ఒకసారి చెక్ చేసుకుని మిగిలింది ఇస్తున్నారా, ప్రాథమిస్తున్నారా? పడుకుంటున్నారా, పోరాడుతున్నారా? పడుకోవటానికి ఇష్టపడుతున్నారా, పోరాడటానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. ఇదే టైటిల్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. పడుకుంటున్నారా, పోరాడుతున్నారా? హల్లెలూయా. పడుకునేవారు పతనావస్థలో ఉన్నట్లే. అంటే నిద్రపోవాల్సిన సమయం నిద్రపోవాలి, దాన్ని నేను కాదనట్లేదు. కానీ ఉదయమే, వేకువనే, మొదటి సమయం, నీ రోజు ప్రారంభించబడినటువంటి సమయంలో మొదటి సమయం దేవునికి ఇస్తున్నారు లేదా? పోరాడుతున్నారు లేదా? సైతానుడు ఎప్పుడు కూడా నిన్ను కాసు కూర్చుంటాడు, ఎవరిని మృంగుదనా అని చెప్పేసేసి. నీ సమయం ఎప్పుడు దొరుకుతుందా? నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావా? ఎవరి బలహీనలో నీ బలహీన సమయాన్ని చూసి కొడతాడు వాడు. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి ఇక్కడ నుంచి మిమ్మల్ని పోరాట యోధులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరిచిన గాక. ఆమేన్.